ముందు ఆ శత్రువులు ఎవరో మిత్రుడెవరో తెలుసుకోవాలి. మీ మనసే మీకు అన్నీ, ఇంకెవ్వరూ కాదు. ఈ మనస్సు మిత్రుడెప్పుడవుతాడు అంటే అది సమతుల్యంగా ఉన్నప్పుడు, నియంత్రణలో ఉన్నప్పుడు, పవిత్రతతో ఉన్నప్పుడు. ఒకవేళ ఇదే మనసు గనక నియంత్రణ కోల్పోయినట్లయితే, ఇక అదే మనసు మిమ్మల్ని తన నియంత్రణలోకి తీసుకున్నట్లయితే అదే మీకు పెద్ద శత్రువు అవుతుంది. అందుకే ఈ మనస్సు మీద నియంత్రణ కలిగి ఉండడం నేర్చుకోండి. దాన్ని సమతుల్యంగా ఉంచడం నేర్చుకోండి. అప్పుడు మీకు ఎలాంటి మిత్రుడు దొరుకుతాడంటే అతడు మిమ్మల్ని ఈ ప్రపంచపు ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని మనందరం చేరుకోవాలనుకుంటాం. మన మధ్య పోటీ కూడా ఉంటుంది, ఎవరా లక్ష్యాన్ని అత్యంత త్వరగా చేరుకుంటారని. ఇక అందుకోసం మనందరం త్వరగా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పెద్ద పెద్ద అడుగులు వేస్తాం, త్వరగా నడుస్తాం. ఎందుకంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి. కానీ ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్యం ఎప్పుడూ మనకు దగ్గరగా ఉండదు.